హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషను మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే ప్రభుత్వ శాఖలో పనిచేయాలనుకుంటున్నారో, అదే కాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ప్రస్తుతానికి ఏదో ఒక జాబ్ వచ్చినా పర్లేదు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా అప్లికేషన్ ఫీజు అయితే కొన్ని జిల్లాల్లో అప్లికేషన్ ఫీజెస్ అనేవి ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఓకే. సో ఈ జాబ్స్ అనేవి మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఇవి మనకి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ పైన పోస్టులు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తారు, కొన్ని పోస్టులను అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో నేను మీకు బలవంత పెట్టడం లేదు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడున్న పోస్టులను చూసుకోండి, ఏమేమి పోస్టులు ఉన్నాయో. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకి మనకి 2-3 నోటిఫికేషన్లు ఉన్నాయి, 4-5 నోటిఫికేషన్లు కూడా కొన్ని జిల్లాలో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మీ జిల్లాకు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, అవి మీకు సూటబుల్ అవుతాయా లేదా అన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. మీకు సూటబుల్ అవుతే మీరు అప్లై చేసి జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో మొత్తం ఇప్పటి వరకు మనకి అన్ని జిల్లాలకు నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేశారు. 3 జిల్లాలకు మాత్రం నోటిఫికేషన్ అనేది రాలేదు. వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అనేది అవ్వలేదు. ఈరోజు ఇప్పుడు నేను వీడియో చేసే టైము మార్నింగ్ 8 అయింది. అండ్ 10 గంటలకి మనకి ఈ 3 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఆ లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్, అప్లికేషన్ ఫాము అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇక మీరు చూడవచ్చు, ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీకు ఏజ్ అనేది తప్పనిసరిగా 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1/7/2021 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 52 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సెలక్షన్ అనేది మనకి మార్కులను బేస్ చేసుకొని మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండవు. ఇక్కడ మనకి చూసుకుంటే అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ మొత్తం 100%కి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 100 మార్క్స్ సెలెక్ట్ చేసుకుంటారంటే అందులో 75 మార్కులు దేనికి ఇస్తారంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే ఆ 10వ తరగతి క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని 75%కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు అవుట్ సోర్సింగ్గా కానీ కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి అప్ టు 50% మార్క్స్ అనేవి కలపడం జరుగుతుంది. అంటే వాళ్ళకి 6 మంత్స్ వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ట్రైబల్ ఏరియాస్లో 2.5 మార్క్స్ ఇస్తారు. అలాగే రూరల్ ఏరియాస్లో అయితే 2 మార్క్స్ ఫర్ 6 మంత్స్ ఇస్తారు. అలాగే అర్బన్ ఏరియాస్లో అయితే 1 మార్క్ ఫర్ 6 మంత్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి మిగిలినటువంటి 10 మార్కులు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఆ వెయిటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అనుకోండి, ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి మీకు ఎన్ని సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, ఇలా తీసుకుంటారు. ఒకవేళ 10 సంవత్సరాలు అయితే 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, దానికి మించి ఇవ్వరు. ఒకవేళ 5 సంవత్సరాలు అయితే 5 మార్కులు, ఈ విధంగా అప్ టు 10 సంవత్సరాల వరకు మీకు 10 మార్కులు అనేది కలపడం అనేది జరుగుతుంది. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి ఎక్కువ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదన్నీ కూడా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఏం లేదు. మీరు ఆన్లైన్లో జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్స్ నేను ఇస్తాను. ఆఫ్లైన్ ఫామ్స్ అప్లికేషన్స్ అనేవి మీ జిల్లాకు సంబంధించి ఆ నోటిఫికేషన్లోనే అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్కి తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చేస్తే మీ అప్లికేషను వాళ్ళు మొత్తం స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ చేసి ఎవరికైతే మార్క్స్ 10th క్లాస్ వాళ్ళ క్వాలిఫికేషన్లో ఎక్కువ మార్క్స్ ఉంటాయో దానికి, అలాగే ఎక్స్పీరియన్స్ మరియు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ ఆల్సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్స్ అన్నీ కూడా కల్పించి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో మీరు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, సదరం సర్టిఫికేట్. ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉండాలి.
4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలండి. అప్పుడే మిమ్మల్ని ఆ జిల్లాకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నా కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే మీకు 10th క్లాస్ తర్వాత మీరు ఏదైనా క్వాలిఫికేషన్స్ చదువుంటే ఇంటర్మీడియేట్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని కూడా మీరు సర్టిఫికేట్స్ కూడా చూపించుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నారు కానీ అదేంటి అనేది క్లారిటీగా ఇవ్వలేదు. అలాగే ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి పొందుపరచాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇవి మీరు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్. దీంతో పాటుగా మీ యొక్క ఫోటో కూడా తప్పనిసరిగా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక ఫ్రెండ్స్ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి మనము అలాగే ఒక్కొక్క హాస్పిటల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి మనకి తిరుపతికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ ఒక వేకెన్సీ ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 15 వేకెన్సీస్ ఉన్నాయి. డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. ల్యాబ్ అటెండెంట్ 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే అటెండర్స్ లేదా ఆఫీస్ సబార్డినేట్స్ 18 ఉన్నాయి. ఆయాల్ 2, ఎంపీహెచ్ఏ ఫీమేల్ 2, మార్చురీ మెకానిక్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి క్వాలిఫికేషన్స్ కూడా చూసుకుందాం. ఫిజికల్ డైరెక్టర్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది చేసి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్కి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అటెండర్స్ లేదా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 7th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. దీనికి అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలి. ఆయా పోస్టులకు సంబంధించి వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు. వాళ్ళకి తెలుగు, హిందీ, ఉర్దూ లేదా ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. 1 year ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఎంపీహెచ్ఏ ఫీమేల్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరిగా హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మార్చురీ మెకానిక్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి డిగ్రీతో పాటుగా 1 year పీజీడీసీఏ కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని పోస్టులకు సంబంధించి ఫస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ మనం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి తెలుసుకున్నాం. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి పీడిఎఫ్ లింక్స్ అన్నీ కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. అది చూసుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెలియడం జరుగుతుంది. ఒకసారి క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పేస్తాను. తర్వాత ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందే చెప్పాను. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ సంబంధించి ఎంఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్ సంబంధించి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బయోమెడికల్ ఇంజనీర్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిఫ్రాక్షనిస్ట్ సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ లేదా రిఫ్రాక్షనిస్ట్ కోర్స్ అనేది చేసి ఉండాలి. కార్డియాలజీ టెక్నీషియన్ సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ సంబంధించి డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. డెంటల్ హైజీనిస్ట్ సంబంధించి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డెంటల్ టెక్నీషియన్ సంబంధించి డెంటల్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ సంబంధించి ఎంఎల్టీ కానీ, డిఎంఎల్టీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ వీటికి 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని జిల్లాల్లో అయితే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది అడిగారండి. ఆ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది మీకు రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు 2-3 days అక్కడ ఆ కోర్సుకి అయినా వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వర్క్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఎవరైనా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి జస్ట్ 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుందని మనకి ఇక్కడ అడిగారు. స్ట్రెచర్ బెరియర్ మరియు స్ట్రెచర్ బాయ్కి సంబంధించి 10th పాస్ అంటే సరిపోతుంది. అటెండర్కి 10th పాస్ అంటే సరిపోతుంది. ఆయాకి 10th పాస్ అంటే సరిపోతుంది. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 10thతో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్
స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ సంబంధించి బ్యాచిలర్స్ కోర్స్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్రే అటెండెంట్ సంబంధించి 10th పాటుగా డిఆర్ఏ కోర్స్ అనేది చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదా బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ, బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆప్టోమెట్రిక్స్ సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ రిఫ్రాక్షనిస్ట్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. స్పీచ్ థెరపీ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పైథాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మరికొన్ని పోస్టులు ఉన్నాయి, వీటిని కూడా చూసేద్దాం. ఓకే, ఎంఆర్ఐ టెక్నీషియన్ సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిటీ టెక్నీషియన్ సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు. డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. రేడియోగ్రాఫర్ సంబంధించి ఇంటర్మీడియట్తో పాటుగా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియాలజీ అసిస్టెన్స్ ఆర్ 2 year డిప్లొమా లేదా బీఎస్సీ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు త్వరగా చెప్పేస్తాను. విశాఖపట్నం సంబంధించి మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ సిడి విశాఖపట్నం సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఒకటి ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, ఈసీజీ టెక్నీషియన్ 4 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అటెండెంట్ 1, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 7 వేకెన్సీస్ ఉన్నాయి. స్ట్రెచర్ బేరర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మనకి గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్ విశాఖపట్నం, మనకి కంటి హాస్పిటల్ విశాఖపట్నంలో ఉంది కదా, దానికి సంబంధించి రిఫ్రాక్షనిస్ట్ 4 ఉన్నాయి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 2, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1, ఆప్టోమెట్రిస్ట్ 1 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి విశాఖపట్నంలోనే ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఈ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 3, రేడియోగ్రాఫర్ 1, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 2, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 6, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, ఈసీజీ టెక్నీషియన్ 4, ఆయాలు 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి విశాఖపట్నంలోనే గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 2, ఆడియో టెక్నీషియన్లు 2, స్పీచ్ థెరపిస్టులు 2, రేడియోగ్రాఫర్లు 2, డార్క్ రూమ్ అసిస్టెంట్లు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1, స్ట్రెచర్ బేరర్లు 1 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఏ జిల్లా నుంచి అంటే విశాఖపట్నంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 1, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 4, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, ఈసీజీ టెక్నీషియన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్లో వేకెన్సీస్ వివరాలకు వస్తే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4, ఆప్థాల్మిక్ టెక్నీషియన్ 1, ల్యాబ్ అటెండెంట్ 5, ఎఫ్ఎన్ఓలు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 1, ఆఫీస్ సబార్డినేట్ 10, పోస్ట్ మార్టం అటెండెంట్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 20, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 19, బయోమెడికల్ ఇంజనీర్ 1, ఫిజియోథెరపిస్ట్ 3, రేడియోగ్రాఫర్ 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ 5, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 18, ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ 2, ఈసీజీ టెక్నీషియన్ 6, స్పీచ్ థెరపిస్ట్ 2, ఫెర్బిషనిస్ట్ 2, ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, సిటీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 5, రిఫ్రాక్షనిస్ట్ 1, కార్డియాలజీ టెక్నీషియన్ 2, డెంటల్ హైజినిస్ట్ 1, డెంటల్ టెక్నీషియన్ 1. దీంతో పాటుగా డార్క్ రూమ్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 40 ఉన్నాయి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 21 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో స్ట్రెచర్ బేరర్లు 1, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ 1, అటెండర్ 3, ఎంపీహెచ్ఏ ఫీమేల్ 3, ఎక్స్రే అటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 18, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 11, ఆడియో టెక్నీషియన్ 1, డార్క్ రూమ్ అసిస్టెంట్ 2, ల్యాబ్ అటెండెంట్ 1, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 31, స్ట్రెచర్ బేరర్లు 3, అటెండర్ 2, ఎంపీహెచ్ఏ ఫీమేల్ 3, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 9, ఎక్స్రే సంబంధించి 1, ఎక్స్రే అటెండెంట్ 1,
ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిస్ట్ 2, రేడియోలాజికల్ ఫిజిస్ట్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 5, బయోమెడికల్ ఇంజనీర్ 2, ఆప్టోమెట్రిస్ట్ 1, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 1, ఈసీజీ టెక్నీషియన్స్ 5, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1, స్పీచ్ థెరపిస్ట్ 2, అలాగే పర్ఫెక్షనిస్ట్ 1, ఎంఆర్ఐ టెక్నీషియన్ 4, సిటీ టెక్నీషియన్ 4, డయాలసిస్ టెక్నీషియన్స్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏదైతే ఉందో విజయవాడలో, అందులో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. డెంటల్ హైజీనిస్ట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. డెంటల్ టెక్నీషియన్ లేదా మెకానిక్ 6, వైర్మెన్ అండ్ ఎలక్ట్రీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1, 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, ఫిజికల్ డైరెక్టర్ 1 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ ఏ హాస్పిటల్ అంటే గుంటూరులో ఉన్న మెడికల్ కాలేజ్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 9, డేటా ఎంట్రీ ఆపరేటర్ 5, ల్యాబ్ అటెండెంట్స్ 10, అటెండర్ 4, ఆయాలు 1 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి గుంటూరు జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 16, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జీఈఎఫ్ గుంటూరు సంబంధించి 3, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 13, బయోమెడికల్ ఇంజనీర్ 1, ఫార్మాసిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిస్ట్ 1, రేడియాలజీ ఫిజిస్ట్ 1, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1, ల్యాబ్ అటెండెంట్ 2, ఆప్టోమెట్రిస్ట్ 3, రిఫ్రాక్షనిస్ట్ 3, ఫిజియోథెరపిస్ట్ 2, డెంటల్ హైజీనిస్ట్ 1 వేకెన్సీ ఉన్నాయి. దాంతోపాటుగా లేడీ హెల్త్ విజిటర్ 2, ఎంపీహెచ్ఏ ఫీమేల్ 1, మాచురీ మెకానిక్ 1, ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1, స్పీచ్ థెరపిస్ట్ 2, ఈసీజీ టెక్నీషియన్ 8, ఈసీజీ టెక్నీషియన్ జీఎఫ్హెచ్కు సంబంధించి 2, కార్డియాలజీ టెక్నీషియన్ 1, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ 2, పర్ఫెక్షనిస్ట్ 2, రేడియోగ్రాఫర్ 7, డార్క్ రూమ్ అసిస్టెంట్ 2, ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, దాంతోపాటుగా డయాలసిస్ టెక్నీషియన్ 5, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 4, డేటా ఎంట్రీ ఆపరేటర్లు జీఎఫ్హెచ్కు సంబంధించి 2, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు 4, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జీజీహెచ్కి సంబంధించి 21, జీఎఫ్హెచ్కి సంబంధించి 21 ఉన్నాయి. జీఎఫ్హెచ్కి అయితే 1 వేకెన్సీ ఉంది. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు జీజీహెచ్కి 12 వేకెన్సీ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 11, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 4, ల్యాబ్ అటెండెంట్ 8, అటెండర్లు 12 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి నెల్లూరు జిల్లాకు సంబంధించి జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 10, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 6, రేడియాలజీ ఫిజిస్ట్ 1, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1, బయోమెడికల్ ఇంజనీర్ 3, రేడియోగ్రాఫర్ అవుట్సోర్సింగ్ పైన 6 వేకెన్సీస్ ఉన్నాయి. డెంటల్ హైజీనిస్ట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 9, ఆప్టోమెట్రిస్ట్ 1, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్లు 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్లు 4, స్పీచ్ థెరపిస్టులు 2, ఎంఆర్ఐ టెక్నీషియన్లు 2, సిటీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 5, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ 3, అటెండర్ 4, ఆయాలు 1, పోస్ట్ మార్టం అటెండెంట్ 4, ప్యాకర్లు 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరులో ల్యాబ్ టెక్నీషియన్ ఇది ఆల్రెడీ మనము చూసుకున్నాము. 103 వేకెన్సీస్ నెల్లూరులో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి అనంతపురం జిల్లాలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 4, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 12, ఫిజికల్ డైరెక్టర్లు 1, బయోమెడికల్ ఇంజనీర్ 2, న్యూక్లియర్ ఫిజిస్ట్ 2, రేడియాలజీ ఫిజిస్ట్ 1, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1, డెంటల్ హైజీనిస్ట్ 1, డెంటల్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, రేడియోగ్రాఫర్, ఫిజిషియనిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఎంఆర్ఐ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, స్ట్రెచర్ బేరర్ మరియు అటెండర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మొత్తం 93 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి అనంతపురం జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫిజిస్ట్ 1, ఫిజియోథెరపిస్ట్ 1, రేడియోగ్రాఫర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 12, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1, వైర్మెన్ అండ్ ఎలక్ట్రీషియన్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ల్యాబ్ అటెండెంట్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 19, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 12, ఫిజిస్ట్ లేదా న్యూక్లియర్ ఫిజిస్ట్ 1, బయోమెడికల్ ఇంజనీర్ 1, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1, కార్డియాలజీ టెక్నీషియన్ 1, ఫిజియోథెరపిస్ట్ 1, డెంటల్ టెక్నీషియన్ 1, డార్క్ రూమ్ అసిస్టెంట్ 4, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 4, స్ట్రెచర్ బేరర్ 6, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వైర్మెన్ 1, అటెండర్ 2, ల్యాబ్ లేడీ హెల్త్ విజిటర్ 2, ప్రొథెస్ట్ టెక్నీషియన్ 2, ఎక్స్రే అటెండెంట్ 1, రేడియోగ్రాఫర్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 3, ఆప్టోమెట్రిస్ట్ 1, ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ 2, స్పీచ్ థెరపిస్ట్ 2, పర్ఫెక్షనిస్ట్ 2, ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, సిటీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్లు 5 వేకెన్సీస్ ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చి మనకి గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్ కర్నూలులో ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 2, రిఫ్రాక్షనిస్ట్ 1, ఆప్టోమెట్రిస్ట్ 1, స్ట్రెచర్ బేరియర్ 1, స్ట్రెచర్ బేరియర్ 4, అటెండర్ 1, ఆప్టోమెట్రిస్ట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఫార్మాసిస్ట్ 1, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 3, డెంటల్ హైజినిస్ట్ 5, డెంటల్ టెక్నీషియన్ 5, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, వైర్మెన్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన 4 వేకెన్సీస్ ఉన్నాయి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప జిల్లాకు సంబంధించి ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 9, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 16, న్యూక్లియర్ ఫిజిస్ట్ 1, కార్డియాలజీ టెక్నీషియన్ 1, రేడియోలాజికల్ ఫిజిస్ట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 5, దాంతోపాటుగా బయోమెడికల్ ఇంజనీర్ 1, ఓటీ అసిస్టెంట్ 16, ఆప్టోమెట్రిస్ట్ 1, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ 2, ఈసీజీ టెక్నీషియన్ 6 ఉన్నాయి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1, స్పీచ్ థెరపిస్ట్ 2, పర్ఫెక్షనిస్ట్ 2, ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, సిటీ టెక్నీషియన్ 2 ఉన్నాయి. దాంతోపాటుగా డయాలసిస్ టెక్నీషియన్ 5, రిఫ్రాక్షనిస్ట్ 1, రేడియోగ్రాఫర్ 2, ఆడియో సంబంధించి 1, డిఆర్ఏ 7 వేకెన్సీ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 6, ఎంఎన్ఓ 10, ఎఫ్ఎన్ఓలు 11, వైర్మెన్ 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కడప జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 14, రేడియాలజీ ఫిజిస్ట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 3, అటెండర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 9, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 3, రేడియోగ్రాఫర్ 1, ఈసీజీ టెక్నీషియన్ 4, ఎంపీహెచ్ఈ ఫీమేల్ 9, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 3, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 10, ల్యాబ్ అటెండెంట్ 4, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 3, స్ట్రెచర్ బేరర్లు 5, అటెండర్లు 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 17, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 14, ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిస్ట్ 2, రేడియోలాజికల్ ఫిజిస్ట్ 2, బయోమెడికల్ ఇంజనీర్ 1, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1, రిఫ్రాక్షనిస్ట్ 1, కార్డియాలజీ టెక్నీషియన్ 2, ఫిజియోథెరపిస్ట్ 1, రేడియోగ్రాఫర్ 2, డెంటల్ హైజినిస్ట్ 1, డెంటల్ టెక్నీషియన్ 2, ల్యాబ్ అటెండెంట్ 5, మేల్ నర్సింగ్ ఆర్డర్లు 27, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 23, స్ట్రెచర్ బేరియర్లు లేదా స్ట్రెచర్ బాయ్ 3, అటెండర్ 2, ఆయాల్ 1, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 4, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 2, ఎక్స్రే అటెండెంట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 5, ఆప్టోమెట్రిస్ట్ 1, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ 2, ఈసీజీ టెక్నీషియన్ 1, స్పీచ్ థెరపిస్ట్ 2, ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, సిటీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 5 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు చెప్పాను. ఈరోజు వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం సంబంధించిన జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే డిసెంబర్ 15వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడే మీ యొక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లో వాళ్ళ అడ్రస్ ప్రొవైడ్ చేసి ఉంటారు. పైనే ఫస్ట్ పేరాలోనే అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు. అడ్రస్కి డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. బై పర్సన్ ద్వారా వెళ్ళవచ్చు, బై పర్సన్ ద్వారా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా. బట్ బై పర్సన్ ద్వారానే మీరు తీసుకుని వెళ్తే మీకు కొద్దిగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా ఉంటే వాళ్ళే అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ వెళ్ళి మీరు అక్కడే అప్లికేషన్స్ అనేవి ఇచ్చేసి రండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇప్పటికే వీడియో లెంత్ అనేది 23 నిమిషాలు అయింది. చాలామంది చాలా బోర్గా ఫీల్ అవుతుంటారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.